ఇంటి పెద్దలు చనిపోతారు, స్వర్గస్థులు అవుతారు. వాళ్ళు ఎర్త్ అనే ప్లానెట్ డైమెన్షన్ లో ఉండరు, వేరే డైమెన్షన్ లోకి వెళ్ళిపోతారు. అది కూడా నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తారు కదా, ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఉండకూడదు అంటారు. ఇది పెద్ద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది బయట. వాస్తవం ఏంటంటే అఫ్ కోర్స్ హ్యూమన్ గా వచ్చి స్వర్గస్థులై వెళ్ళిపోయారు, ఎర్త్ అనే డైమెన్షన్ లో లేరు, కరెక్టే. కానీ వాళ్ళు మనకి యాన్సిస్టర్స్, ఇంటి పెద్దలు. పండగ మనం వాళ్ళ ఇంటికి కలుపుతాం, పెద్దల్లో కలుపుతాం, దైవంలో కలుపుతాం, వాళ్ళనే దండం పెట్టుకొని వెళ్తాం, బ్లెస్సింగే. కాకపోతే ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఏ డైరెక్షన్లో పెడితే ఆ డైరెక్షన్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు. పెట్టొచ్చు, బట్ యాజ్ పర్ వాస్తు డైరెక్షన్ బట్టి పెట్టాలి. పాయింట్ నెంబర్ 1, బెడ్రూమ్స్లో ఉండకూడదు. ఎందుకంటే నిద్రలు ఎప్పుడో లేస్తాము, చూస్తాం, తుల్లు పడతాము, మీదకి వచ్చినట్టు, ఇవన్నీ చిన్నపిల్లలు ఫీల్ అవుతారు కాబట్టి అంతకు మించి పెద్ద మీనింగ్ ఏం లేదు. బెడ్రూమ్లో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 2, సౌత్ డైరెక్షన్లో ఉండాలి. ఇంటి పెద్దల ఫొటోస్ ఎక్కడ ఉండాలి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లో సౌత్ డైరెక్షన్ లో ఉండాలి, అంటే దక్షిణం వైపు. అంతేగాని ఇంకే డైరెక్షన్ లో ఇంటి పెద్దల ఫొటోస్ పెట్టడానికి లేదు. బట్ బ్రోకెన్ ఉంటే చేంజ్, సౌత్ డైరెక్షన్ లో పెట్టండి, ప్రే చేసుకోండి. యాన్సిస్టర్స్ ఆశీర్వాదం చాలా అవసరం, చెప్తున్నాను. ఇంటి పెద్దల యొక్క చల్లని దీవెనలు ఉంటేనే మన ఇల్లు చల్లగా ఉంటది. మనసా వాచా కర్మ శిరస్సు ఉంచి శరణగతి వేడుకోవాలా, తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమాభిక్ష కోరుకోవాలా, దండం పెట్టాలా, నీ ఆశీర్వాదం నాకు నా పిల్లలకి ఇవ్వని చెప్పి వేడుకోవాలి, అంతే. సౌత్ డైరెక్షన్ లో పెట్టాలి. దట్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.